సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకేనా, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, దానికన్నా ముందు ఆ, నేను ఈరోజు మార్కెట్ అసలు ఏం చేసింది దాని గురించి కూడా మాట్లాడదాం. రేపు ఎక్స్పైరీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ డేటా అయ్యే ఎఫ్ఐ డేటా, ఇంకా ఈరోజు నేను లోడ్ అవ్వలేదు. ఒకసారి మీరు చూడండి లోడ్ అయ్యాక. ఓకే, హాలిడేస్ ఏమైనా ఉన్నాయంటే మరి లేవు. మరి ఇంక నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ మధ్యలో ఇంక మనకి హాలిడేస్ లేవు. అక్టోబర్, సో నవంబర్ 5th ఉంది, అంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లోనే ఉంది, 5వ తారీఖుకి. మధ్యలో ఇంకేం లేవు. ఓకేనా, తర్వాత మళ్ళీ డిసెంబరే. సో నవంబర్ మంత్ అంతా ఏం లేవు, డిసెంబర్ 25th క్రిస్మస్, అంతే, రెండే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోద్ది మనకి. ఓకే, ఈ రెండు మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వద్దాందండి. నిన్న నేను ఈ మాట కూడా చెప్పాను, సపోర్ట్లు అన్నీ స్ట్రాంగ్ ఒక దగ్గర ఉన్నాయి, రెసిస్టెన్స్లే మాత్రం దూరంగా ఉన్నాయని. ఈరోజు మార్కెట్కి సేమ్ లెవెల్ నుంచి మార్కెట్ ఒక మంచి బౌన్స్ అయింది. సో వచ్చే రోజులుగా మార్కెట్ వాంట్ టు గో అప్. ఇలాగా సేమ్ ఇప్పుడు కూడా 26,000 దగ్గర ఎవరున్నారు, నెంబర్ 4 ఓఏ ఉంది. ఇక్కడ కూడా సేమ్ 26,000, నెంబర్ 4 ఓఏ ఉంది. ఓఏ నెంబర్ 4th, అంటే 4వ ప్లేస్లో ఉన్న ఓఏ. బట్ 25,900 దగ్గర నెంబర్ 1 ఓఏ ఉంది, అంటే ఇక్కడ సపోర్టు స్ట్రాంగ్. ఓకే, 26,000 25,900 దగ్గర సపోర్ట్ స్ట్రాంగ్. అది మనం మార్కెట్లో చార్ట్లో చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ఇండికేటర్ ఆపేస్తున్నాను. నేను ఇది గ్రీన్ కలర్ లెవెల్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 26,000, అంటే 26,000 ప్రజెంట్ ఇద్దరు ఉన్నారు, నెంబర్ 4 ఓఏ. బట్ అదే మీరు 25,900 దగ్గర ఎవరున్నారు, ఓన్లీ సపోర్ట్ స్ట్రాంగ్, అంటే 25,900 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఇగో 900, ఇది 900. బట్ ఎప్పుడు 900 అంటే 900 దగ్గర ఉంటారు కదా, జోన్లో ఉంటారు కాబట్టి ఈ జోన్, ఈ కొద్దిగా ఇలా పెట్టుకుంటే ఇది జోన్. ఈ జోన్లో అంతా ఎవరున్నారు, సపోర్ట్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది నెంబర్ 1 ఓఏ ఉంది. దీనిపైన 26,000 ద్వారా నెంబర్ 4 ఓఏ, అంటే ఇద్దరు ఉన్నారు, కాలు ఉంది, పుట్టు ఉంది. బట్ ఓకే, బట్ రెసిస్టెన్స్ మాత్రం చూస్తే కాలు ఉంది, పుట్టు ఉంది, అండ్ పుట్టు దగ్గర ఉన్నారు కాబట్టి పక్కాగా పుట్టే సపోర్ట్. అంటే పుట్టు సపోర్ట్ అంటే మార్కెట్ పడ్డం కాదండి, బిగినర్లకు తెలియదేమో. పుట్టు సెల్ చేస్తున్నారు, బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తున్నారు, పుట్ని సెల్ చేస్తున్నారు. ఎప్పుడు సెల్ చేస్తారు, మార్కెట్ పైకి వెళ్తే పుట్ సెల్ చేస్తారు, అదే మార్కెట్ పడితే కాల్ని సెల్ చేస్తారు. సో మనం సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి మార్కెట్ని. కాలు, సో మార్కెట్ పడితే ఏమవుద్ది, కాల్ సైడ్ ప్రీమియం కూడా పడతాయి, కాలు పడుద్ది, అంతేనా. అదే మార్కెట్ పైకి వెళ్తే మనం ఏంటి, పుట్ సెల్ చేస్తారు. అదే బయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే మార్కెట్, ఇఫ్ మార్కెట్ పైకి వెళ్తే మీరు ఏ ఆప్షన్ బై చేస్తారు, కాల్ ఆప్షన్ బై చేస్తారు. ఎందుకు, మార్కెట్ పైకి వెళ్తే కాల్ ఆప్షన్ కూడా పైకి వెళ్తుంది. ఓకే, బట్ ఆ టైంలో మార్కెట్ పైకి వెళ్తే కాల్ ఆప్షన్ పైకి వెళ్తుంది, అంటే మరి పుట్ ఆప్షన్ ఏమవుద్ది, పుట్ ఆప్షన్ పడుద్ది. సో పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నారు కాబట్టి దాని మార్కెట్ పైకి వెళ్తుంది, అది కరెక్టే. ఓకే, సో ఇక్కడ పుట్ రైటింగ్ అవుతుంది, మనం సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి కాబట్టి ఇది స్ట్రాంగ్. ఓకే, ఇది స్ట్రాంగ్ పుట్ సైడ్. కాల్ సైడ్ మరి రెసిస్టెన్స్ ఏంటన్న పరిస్థితి అంటే 26, దాని తర్వాత మళ్ళీ 26,100 దగ్గర థర్డ్ ఓఏ ఉంది. సెకండ్ ఓఏ, ఫస్ట్ ఓఏ ఎక్కడ ఉందో అది చూడండి మీరు. ఫస్ట్ ఓఏ 26,500 దగ్గర ఉంది, సెకండ్ ఓఏ ఏకం 27,000 దగ్గర ఉంది. అంటే ఒకవేళ 26,500 కూడా క్రాస్ అయితే సెకండ్ ఓఏ 27,000 దగ్గర కాశారు. బట్ అది టూ లాంగ్, అంతవరకు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నా వరకు నా పాయింట్ 25,200 100 వీటి మీద కన్నేసి ఉంచండి. దెన్ 26,500. ఓకే, మ్యాక్సిమం రెసిస్టెన్స్ తీసుకునే లెవెల్స్ 26,500, 26,200, 100. ఈ మూడిట్లో మనం కొద్దిగా జాగ్రత్తగా లెవెల్స్ని చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. సో ఇది మార్కెట్ అనాలిసిస్. సపోర్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, సపోర్ట్ అదే ఉంచుతున్నాను. అక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ ఫాల్ అయితే ఇమ్మీడియట్గా ఈ సపోర్ట్ ఇక్కడికి వస్తుంది, అంతే. ఇది నెక్స్ట్ ఇమ్మీడియట్ సపోర్ట్ అవుద్ది. ఓకే, ఈ రెండు సపోర్ట్లు నేను మార్క్ చేశాను. ఇక్కడ నుంచి ఇప్పుడు రెసిస్టెన్స్కి వెళ్దాం మనం. పైన రెసిస్టెన్స్ ఇది. ఓకే, ఇది ఇది రెసిస్టెన్స్, దీన్ని రెడ్ పెట్టుకుంటున్నాను చూడండి. ఈ పైనుంచి ఇంకొద్ది పైకి వెళ్తే ఇప్పుడు మళ్ళీ టాప్ వస్తుంది చూడండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నేను మీకు అది కూడా చూపిస్తున్నాను ఒకసారి. ఇది రెసిస్టెన్స్ పోతే నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ టాప్ అవుద్ది. ఎందుకు, బికాస్ దర్ ఇస్ ఫ్రీ స్పేస్ ఉంది మార్కెట్లో, అంతే. ఇవి చాలు, మీకు అర్థమైపోద్ది మార్కెట్. సి
మార్కెట్ 26,000 దగ్గర ఇద్దరు ఉన్నారు, సిఈ ఉంది, పి కూడా ఉంది, బోత్ ఆల్ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఓపెన్ ఇంట్రెస్ట్లు, బోత్ ఆర్ ఫోర్త్ ఓపెన్ ఇంట్రెస్ట్. సరే, ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్. ఇక్కడ ఫైట్ అయ్యింది, అందుకే ఈరోజు మార్నింగ్ కూడా మార్కెట్ చూస్తే 25,900 ధర స్ట్రాంగ్ ఓఏ ఉండడం, మార్కెట్ ఓపెన్ అవ్వడం, షార్ప్ దీని పైకి వస్తుంది, ఇమ్మీడియట్గా దీని పైకి వచ్చేసింది. పైకి వచ్చి ఈ పైన మార్కెట్ సస్టెండ్ అయిపోయింది, బాగా టైం పాస్ చేసింది. ఎందుకు పేసింది? బికాస్ 26 దగ్గర కాలు ఉంది, పుట్టు ఉంది, ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు, నేను గెలుస్తానంటే నేను గెలుస్తానండి. బట్ మనకి ఇక్కడ పాయింట్ మనం చూడాల్సింది ఏంటి, ఇక్కడ నుంచి వెంటనే పడినా వెంటనే మళ్ళీ 25,900 దగ్గర సపోర్ట్ ఉంది. సో సపోర్ట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి కొద్దిగా రెసిస్టెన్స్ వీక్గా కనబడుతుంది. ఓకే, మన పాయింట్ దీనిపైన 26,000 దీనిపైన కానీ రేపు మార్కెట్ 30 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి మార్నింగ్ క్లోజింగ్ ఇచ్చినా ట్రేడ్ చేసిన, మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ 30 మినిట్స్ క్యాండిల్ దీనిపైన క్లోజింగ్ ఇచ్చినా యూ క్యాన్ ప్లాన్ అప్ సైడ్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చినా పర్లేదు, రెండో క్యాండిల్ ఏదైనా పర్లేదు, దీనిపైన 26,000 పైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి. టిల్ ఎక్కడి వరకు ప్లాన్ చేస్తారు? 26,100 ఇది టార్గెట్ పెట్టుకుంటాం. ఈ హై ఆల్మోస్ట్ హై దగ్గర వచ్చి హాల్ట్ అవుద్ది, అండ్ 26,100 కూడా క్రాస్ అయితే దాన్ని వచ్చే రోజులో 26,200 మనం ప్లాన్ చేస్తాం, అండ్ 26,500 నెక్స్ట్. ఇవి మనం ప్లాన్ చేసే లెవెల్స్. ఓకే, క్లియరా? డన్. ఓకే, నెక్స్ట్ డౌన్ సైడ్ ఒకవేళ మార్కెట్ వస్తే డౌన్ సైడ్ ఏంటి పరిస్థితి? 25,900 కింద, 25,900 కింద పక్కాగా మనకి మినిమం 11 వరకు టైం పాస్ చేయాలి. 11 వరకు అంటే ఇంకా ఆల్మోస్ట్ 11-11:30 వరకు కింద ఉంటే, 10:30 కూడా కాదు, 10:30 నుంచి దాటిపోయి 11 వరకు టైం ఇవ్వాలి. అప్పుడే మార్కెట్లో వీక్ అయిపోతారు బయ్యర్లు. మార్నింగ్ ఏదో మార్కెట్ పడి వెంటనే టర్న్ అయిపోవడం కాదు, 11 వరకు కిందే ఉందనుకో మార్కెట్, ఇంకా బయర్స్ వీక్ అయిపోయి సెల్లర్స్ డామినేట్ చేస్తారు. ఓకే, సో 25,900 కింద ఆల్మోస్ట్ 11 వరకైనా టైం ఇవ్వాలి, లేదంటే ఒక 1 డే క్లోజింగ్ వస్తే బెటర్. నేనైతే అదే పర్ఫెక్ట్ ఫీల్ అవుతా. దీని కింద ప్రాపర్ 1 డే క్లోజింగ్ వచ్చి దెన్ మార్కెట్ మెల్లిగా సెల్లర్స్ చేతిలోకి వస్తే ఐ విల్ ప్లాన్ ఏ డౌన్ సైడ్, లేదంటే లేదు, దెన్ వీ విల్ ప్లాన్ అప్ సైడ్ ఓన్లీ. ఈ లెవెల్ దాటితే మళ్ళీ నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకేనా? ప్రజెంట్ అయితే రేపు మార్నింగ్ కూడా స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి, చూడండి. స్మాల్ ఫ్లాట్ ఆర్ స్మాల్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ తక్కువ, మీకు అది కూడా ప్లాన్ చేద్దాం. ఓకే, సో ఇది నిఫ్టీ 50. నెక్స్ట్ కమింగ్ టు సెన్సెక్స్ లెవెల్స్ ఏం మార్చలేదు, యాస్టీస్ అవే లెవెల్స్. నేను ఏ లెవెల్ పెట్టానో మొన్నటి నుంచి ఏ లెవెల్ ఉంచానో అదే లెవెల్స్లో మార్కెట్ ఉండిపోయింది ఈరోజు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ పెట్టుకుంటే పైన ఇది ఒకటి అయిపోద్ది, ఇలా ఇక్కడికి ఇది వచ్చేస్తుంది, ఇది కొద్దిగా సేమ్ డన్. ఓకే, జస్ట్ పైకి వచ్చే సపోర్ట్లు అంతే. 84,600, ఆ పైన 85,000. ఓకే, ఇక్కడేమో 85,500. ఓకే, ఈ కిందేమో 84,200. ఇవి లెవెల్స్ సింపుల్. 84,600 కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దెన్ మనం ప్లాన్ చేద్దాం డౌన్ సైడ్కి. అది కూడా ఏంటి, స్మాల్ క్వాంటిటీ, బట్ పక్కాగా 11 వరకు ఈ డౌన్ సైడే ట్రేడ్ అవ్వాలి. మధ్యాహ్నం 11 వరకు ఇక్కడ కిందే ఉండాలి మార్కెట్, టైం పాస్ చేస్తూ కానీ ఎలాగైనా కింద ఉంటే దెన్ వీ విల్ ప్లాన్ డౌన్ సైడ్, అది కూడా తక్కువ క్వాంటిటీ. ఇఫ్ 1 డే క్లోజింగ్ వచ్చింది దీని కింద అంటే దెన్ వీ విల్ వెయిట్ ఫర్ సెల్లర్స్ యాక్టివ్. సెల్లర్స్ బాగా యాక్టివ్ అయ్యారు, మళ్ళీ కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది అనిపిస్తే దెన్ ఓన్లీ వీ విల్ ప్లాన్ డౌన్ సైడ్. ఓకే, బట్ అప్ సైడ్కి మాత్రం 25,000 పైన, ఇక 24,800 ఎగ్జాక్ట్ లెవెల్ అయితే 24,800 ఇది లెవెల్. దీనిపైన రేపు మీకు 30 మినిట్స్ కానీ ఒక్కటి క్లోజ్ వచ్చినా మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. టార్గెట్ ఏమి మీట్ అవుద్ది అంటే ఇది అవుద్ది టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఏది ఇది ఇక్కడ అవుద్ది. ఎందుకు? బికాజ్ ఇందాక నిఫ్టీలో చెప్పినట్టు ఇక్కడ స్పేస్ ఉంది వెళ్ళడానికి ఈజీగా, ఇక్కడ పెద్ద ఏం లేవు, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ పైకి వచ్చి 85,300 ధర ఇలా ఇక్కడ టైం పాస్ తీసుకొని దాన్ని ఇది క్రాస్ అయిందంటే దాని పక్క 85,600, 500, 85,500 ఇలా వెళ్ళిపోద్ది ఈ లెవెల్ దగ్గరికి, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది క్రాస్ అయితే. సో ఇది క్రాస్ అవ్వాలని నేను కోరుకున్నా, పైకి వెళ్ళాలని. ఓకే, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అంతే. అండ్ ఈరోజు మార్కెట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ నుంచి నేను ఆ టెలిగ్రామ్లో ఏం చెప్పాను, ప్రీవియస్ డే ఇది టుడే మార్నింగ్ వచ్చాను. ఓకే, సెన్సెక్స్ స్వింగ్టెడ్ ఇచ్చాను, హోల్డ్ చేయమని చెప్పాను. అంటే సెన్సెక్స్ అప్ సైడ్ వెళ్తుంది అనే కాన్ఫిడెన్స్తోనే హోల్డ్ చేయమన్నాను.
దాని తర్వాత నిఫ్టీ ట్రేడ్ ఫర్ ఇంట్రాడే నిఫ్టీ ట్రేడ్ కూడా అంటే నేను తీసుకున్నాను, సేమ్ ట్రేడ్ ఇక్కడ పోస్ట్ చేశాను. సెన్సెక్స్ ట్రేడ్ కూడా నేను తీసుకున్నాను, సో నేను పోస్ట్ చేశాను. నా ట్రేడ్ నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. అట్ 11 అంటే 11, 12కి ఆ టైంకి బోత్ ట్రేడ్స్ ఎగ్జిట్ అయిపోమన్నా. బోత్ బెటర్ ఎగ్జిట్ అయిపోండి. ఎందుకు అది కూడా రీజన్ చెప్తా. బికాస్ మార్కెట్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ చాలా కష్టపడుతుంది వెళ్ళడానికి అని. అంటే ఈ లెవెల్ ధర మీరు నిఫ్టీ చూస్తే అర్థమవుతుంది. నిఫ్టీ సెన్సెక్స్ ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి 26,000 దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. బోత్ ఆర్ ఈక్వల్. ఇలాంటి దగ్గర మనం రిస్క్ తీసుకోలేం. సింపుల్ లాజిక్. మార్కెట్ పైకి వెళ్తుందని నీకు తెలుసు, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు. నువ్వు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటావు? ఇఫ్ ఇన్ కేస్ నీ ఎంట్రీ ఇక్కడో లేదా ఈ క్యాండిల్ హైలో ఉంటే నీ క్యాండిల్లో నీ స్టాప్ లాస్ అయ్యి నువ్వు కూర్చోగలవు. సో మార్నింగ్ నేను 10 వరకు రాను. 10-15కి నేను ట్రేడ్ స్టార్ట్ చేస్తాను. దానికి ముందు ఎప్పుడు నేను ట్రేడ్ పెట్టను. సో 10-15కి వచ్చేసరికి మార్కెట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు నువ్వు ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే నీ రెసిస్టెన్స్ ఏమైపోతుంది? 26,000 ధర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇద్దరు బోత్ కాలు పుట్టు ఉన్నారు. సడన్గా పుట్ సైడ్ కానీ పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకో, స్టాప్లో సిట్ అయిపోద్ది అండ్ పెద్ద లాస్ చూడాలి. ఆల్రెడీ దాని ముందు రోజే బిగ్ లాస్ చూసాం మేము. ఇంకా అందుకు నేనేం చెప్పానంటే వద్దు. ఒకవేళ దీని పైకి రేపు వెళ్ళగానే మార్నింగ్ బ్రేక్ అవ్వగానే మేము ఎంట్రీ తీసుకొని ఈ కింద సేమ్ ఈరోజు ఎలా బ్రేక్ అయిందో అట్లా ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టుకొని కూర్చోవచ్చు సెన్సెక్స్ ఎక్స్పైరీ వరకు. ఓకే, బట్ ఈరోజు మార్కెట్ ఏం చేస్తుంది? సేమ్. సో అందుకు బెటర్. ఇలాంటి దగ్గర ఏమైతే ప్రీమియం డికా కూడా అయిపోద్ది. ఎందుకు వద్దులేండి, బెటర్ రెండు ఎగ్జిట్ అయిపోయినా చెప్పి 3,800 ఇలా బుక్ చేయించాను డన్. బట్ నేను నాకు కొన్ని పొజిషన్స్ హోల్డ్లో ఉండాలి. ఓవరాల్గా నేను 7,000 దగ్గర బుక్ చేశాను ప్రాఫిట్. అది కూడా మీకు చూపిస్తాను. అంటే నేను మల్టిపుల్ లెగ్స్ తీసుకొని కూర్చున్నాను, ఒకే లెగ్ కాదు. కాలు పుట్టులాగా సేమ్ ఒకే స్ట్రైక్ ప్రైస్లో. ఇగో టుడే పొజిషన్స్ ఆల్మోస్ట్ 7,886. ఓకే, సో అంటే రెండు సెన్సెక్స్ కాల్ ఆప్షన్లు, రెండు నిఫ్టీ కాల్ ఆప్షన్ అట్లా తీసుకున్నాను అందుకు. ఓకే, డన్. ఇంకా ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకోండి. ప్రజెంట్ A to Z కోర్సులో ఆఫర్ ఉంది. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే 700-145-6759 ఈ నెంబర్కి వాట్సాప్లో 1-on-1 కాల్ అని పెట్టండి. సార్ 1-to-1 కాల్ అని పెట్టండి. ఒక్క మెసేజ్ మళ్ళీ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. హాయ్ అని ఒక మెసేజ్ పెట్టి వదిలేయడము, లేదా హలో అని ఒక మెసేజ్ పెట్టి వదిలేయడము, లేదా ఏదో ఫోటో అంటే దేవుడి ఫోటోలు పెట్టి ఒక మెసేజ్ పెట్టి వదిలేయడము, ఇలాంటివి చేయకుండా నేను మీకు రిప్లై ఇవ్వట్లేదంటే మీకు మళ్ళీ చెప్తున్నా, నాకు చాలా మెసేజెస్ ఉన్నాయి. ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా వస్తాయి. సో మీ మెసేజ్ టాప్లో ఉండాలంటే ఇప్పుడు హాయ్ పెట్టారా, రిప్లై ఇవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఒక 10 నిమిషాలు ఒక అరగంటకు ఇంకొక హాయ్ హలో సార్ అనేదో పెట్టండి. అప్పుడు రిప్లై ఇవ్వలేదు అనుకోండి, సార్ 1-on-1 కాల్ మాట్లాడాలి అలా పెడితే మీ మెసేజ్ టాప్లో ఉంటుంది. అప్పుడు నేను టాప్లో ఉన్న వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడానికి చూస్తా. అలా కిందికి వెళ్ళిపోతుంటే నాకు తెలియదు ఎంతమంది కిందికి వెళ్ళాయో, ఎంతమంది ఉండిపోయాయి. రిప్లై ఇవ్వట్లేదు అంటే మీరు హాయ్ హలో తిన్నారా ఉన్నారా అంటే దానికి రిప్లై ఎందుకు ఇస్తాను నేను? నాకు మోస్ట్లీ వచ్చే కామెంట్స్ అవే. హాయ్ సార్ ఏం చేస్తున్నారు, తిన్నారా, భోజనం చేశారా అని ఒకరు. ఇంకొకరు ఏం అడుగుతారంటే హాయ్ సార్ మీరు ఎక్కడో చెప్పండి నేను వచ్చేస్తాను కలడానికి. ఈ మెసేజ్లు పెట్టి వదిలేస్తారు. మరి ఇంకా తర్వాత ఆ మెసేజ్లు కిందకి వెళ్ళిపోతాయి. నేను మళ్ళీ తర్వాత ఫ్రీ టైం ఉన్నప్పుడు అన్నీ స్క్రోల్ చేస్తాను. ఓహో ఇవన్నీ ఇన్ని మెసేజ్లు ఉన్నాయని అప్పుడు చూస్తాను. దయచేసి మీ మెసేజ్ టాప్లో ఉండాలంటే నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ టీటీ అప్డేట్స్ ఛానల్లో ఎవరు జాయిన్ అవ్వాలన్నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అప్పుడే కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ టేక్ కేర్.